ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుంటారు. భక్తశ్రద్ధలతో మనస్ఫూర్తిగా దేవుడిని పూజిస్తే దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. అయితే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు మనం చేసే పూజలన్నీ అసలు దేవునికి చేరుతున్నాయా లేదా అని ముందుగానే మనం తెలుసుకోవచ్చు. పూజలో కనిపించే కొన్ని శుభసంకేతాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి పెట్టిన పూలు దేవుడి పటంపై నుండి కింద పడితే చాలా అదృష్టమనే చెప్పాలి. దేవునికి సమర్పించిన పుష్పాలు అకస్మాత్తుగా కింద పడితే మీరు చేసే పూజలకు దేవతలందరూ సంతోషంగా ఉన్నారని, మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉందని శుభసంకేతం. ఒక్కోసారి ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని ముందు వెలిగించిన దీపం చాలా కాంతివంతంగా వెలుగుతుంది. మీరు వెలిగించిన దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు పూజలకు దేవుడు సంతోషించాడని, మీ కుటుంబ సభ్యులకు మంచి జరగబోతుందని భావించాలి. అలాగే ఒక్కోసారి పూజ గదిలో ఉండే దీపం నుండి చప్పుడ్లు వినిపిస్తాయి. దీపం నుండి శబ్దాలు వస్తే అతి త్వరలోనే మీరు ఏదో శుభవార్త వినబోతున్నారని అర్థం. మీ ఇంటికి ఏదో మంచి జరగబోతుందని సంకేతం. అలాగే పూజ చేసే సమయంలో దీపంలో ఉన్న వత్తులు పూర్తిగా కాలిపోతే చాలా మంచి శుభసూచకం. దీని అర్థం ఏమిటంటే మీరు చేసే పూజలకు దేవుని ఆశీర్వాదం లభించిందని అర్థం. కానీ ఒక్కోసారి దీపంలో ఉన్న వత్తులు సరిగ్గా కాలకుండా అలాగే మిగిలిపోతాయి. అలా మిగిలితే మాత్రం మీ పూజలో లోపాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఎక్కడైతే మంచి సువాసనలు వెదజల్లుతాయో అక్కడ లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయండి. మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఒక్కోసారి మన ఇంట్లో ఎవరూ లేకపోయినా ఎవరో తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. మీ ఇంట్లో కూడా ఇలా జరిగితే మీ ఇంట్లో ఖచ్చితంగా దేవతలు తిరుగుతున్నారని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఒక్కోసారి ఉన్నట్టుండి కుంకుమ కింద పడిపోతుంది. దీన్ని అశుభంగా భావిస్తారు. కానీ పూజ సమయంలో దేవుని కుంకుమ కింద పడితే చాలా మంచిదనే చెప్పవచ్చు. కింద పడినప్పుడు కుంకుమను చీపురుతో ఊడవకుండా చేత్తో శుభ్రం చేసి ఆ కుంకుమను పచ్చని చెట్లకు వేయాలి. పూజ చేసే సమయంలో ఉన్నట్టుండి దీపం కొండెక్కితే మీ ఇంట్లో సమస్యలు రాబోతున్నాయని సంకేతం. కాబట్టి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు రాకుండా ఉండాలంటే దీపం కొండెక్కిన తర్వాత వెంటనే దేవుడికి దండం పెట్టుకొని ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదివి కొత్త దీపాన్ని వెలిగించండి. ఇక మీ కుటుంబానికి ఎలాంటి దోషం ఏర్పడదు. ఇంట్లో పూజ చేసే సమయంలో కొంతమందికి ఉన్నట్టుండి తలనొప్పి వస్తుంది. పూజ సమయంలో మీకు తలనొప్పి వస్తే మీ చుట్టూ దైవశక్తులు తిరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి. అలాగే పూజ సమయంలో మనకు తెలియకుండానే కంటి నుండి కన్నీళ్లు వస్తాయి. అలా వస్తే మీ కష్టాలన్నీ తీరిపోతున్నాయని శుభసంకేతం. అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో ఒక్కోసారి ఆవలింతలు వస్తాయి. అయితే పూజలో పొరపాటున కూడా ఆవలింతలు రాకూడదు. అలా వస్తే మాత్రం మీ పూజలకు ఎలాంటి ఫలితం దక్కదు. కాబట్టి పూజ చేసేటప్పుడు ఆవలించినా లేదా తుమ్మినా సరే మీ శరీరంపై పసుపు నీళ్లు చిలకరించుకొని పూజ చేసుకోవాలి. అలాగే దీపారాధన చేసే సమయంలో దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి చెయ్యి కాలుతుంది. పూజ చేసేటప్పుడు మీ చెయ్యి కాలితే ఒక దైవికశక్తి మీకు ఏదో చెప్పబోతుందని అర్థం. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు గాలి రాకపోయినా సరే దీపం ఊగుతున్నట్లుగా కనిపిస్తే మీ పూజలకు దేవతలు సంతృప్తి చెందారని అర్థం. ఇక ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత వెంటనే పూజ గది తలుపులను మూసేయాలి. అలా చేస్తేనే మీ పూజకు సంపూర్ణ ఫలితం దక్కుతుంది. ఇక పూజలో దేవుని పెట్టిన నైవేద్యానికి ఒక్కోసారి చీమలు పడతాయి. నైవేద్యానికి చీమలు పడితే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాడని అర్థం. ఇక పండుగ రోజుల్లో లేదా ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యాన్ని తయారు చేసుకోవాలి. ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. కాబట్టి
మీ ఇంట్లో ఎప్పుడైనా పాలు పొంగితే చాలా శుభసూచకంగా భావించాలి. వంటగదిలో వంటకు వాడే పసుపును దేవుడి పూజకు ఉపయోగించకూడదు. పూజలో వాడే పసుపు కుంకుమలను సపరేట్గా పెట్టుకోవాలి. ఇంట్లో పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకొని దేవుడిని పూజించాలి. అలాంటి స్త్రీలకు మాత్రమే దీర్ఘసుమంగళి ప్రాప్తి వరిస్తుంది. తన భర్తకు విపరీతమైన అదృష్టం కలుగుతుంది. అలాగే దీపంలో నూనె పోసేటప్పుడు ఆ నూనె కింద పడకుండా జాగ్రత్త పడాలి. నూనె కింద పడితే మీ పూజకు సరైన ఫలితం దక్కదు. పూజగదిని పవిత్రంగా ఉంచుకోవాలి. పూజగదిలో బూజు లేకుండా జాగ్రత్త పడాలి. పూజగదిలో బూజు ఉంటే మీ పూజగదిలో ఉన్న దేవతలందరూ బయటకు వెళ్ళిపోతారు. ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పకుండా ఓం గుర్తు ఉండాలి. పూజ గదిలో ఓం గుర్తు వేసుకుంటే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఒక్కోసారి పూజ చేసేటప్పుడు పూజలో వెలిగించాల్సిన దీపం పొరపాటున మన చెయ్యి తగిలి కింద పడిపోతుంది. ఇలా జరిగితే చాలా అశుభకరం. అదేవిధంగా కొన్ని సందర్భాలలో దేవునికి పెట్టాల్సిన నైవేద్యం కూడా చేజారి కింద పడుతుంది. దేవుని నైవేద్యం నేలపాలైతే చాలా దురదృష్టం. కాబట్టి ఇలా జరిగినప్పుడు ఆ ప్రసాదాన్ని కొంచెం నుదుటికి రాసుకుని దేవుడికి దండం పెట్టి మరొకసారి ప్రసాదాన్ని తయారుచేసి దేవుడికి సమర్పించాలి. కటిక పేదరికంతో బాధపడేవారు గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే నెల తిరక్కుండానే మీ ఇంటి పేదరికం తొలగిపోయి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. పూజ చేసేటప్పుడు చినిగిన బట్టలను ధరించకూడదు. చినిగిన బట్టలను ధరిస్తే మీ ఇంటికి పేదరికం ఏర్పడుతుంది. ఇక పూజలు చేసే సమయంలో అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు. ఇది పేదరికాన్ని కలిగిస్తుందని, అనారోగ్యానికి కారణమవుతుందని వేద పండితులు చెబుతున్నారు. అలాగే దక్షిణముఖంగా దీపాన్ని వెలిగించకూడదు. దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి అరిష్టం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.